నా నెల్లూరు అందాల గుడి, దీక్షల బడి, ఆటోల సందడి, అదే అయ్యప్ప గుడి. 11 kV ఫీడరు, చీకటి హంటరు, వెలుగుకు సెంటరు, అదే కరెంట్ ఆఫీస్ సెంటరు. హారన్ల రంకు, ధనానికి మినీ బ్యాంకు, ఇంధనానికి హెవీ బంకు, అదే కేవీఆర్ పెట్రోల్ బంకు. చదువుల టెన్షను, పానీయాల ఫంక్షను, వస్త్రాల జంక్షను, అదే విఆర్సి జంక్షన్. సువర్ణాల హుషారు, స్వర్ణకారుల షికారు, ట్రాఫిక్ బేజారు, అదే చిన్న బజారు. అంగళ్ళ కాట, అపరాల మూట, ఆహార ధాన్యాల బాట, ఆ బాటే టౌరోస్పేట. వైద్యుల కోట, కోట, రోగుల బాట, రోగాలకు అగ్గిబరాట, ఆ బరాటే పొగతోట. రచయితలకు పీట, కవులకు కోట, కళాకారుల కంచుకోట, ఆ పేటే రంగనాయకుల పేట. ఆకుతోట, వేపపూత, మూలాపేట, మామిడి తోట, సీమా సెంటర్ టీ, లస్సీ సెంటర్ లస్సీ, అలంకార్ సెంటర్ అల్లం టీ, సింహపూర్లో షెడ్రస్ల గ్యారంటీ. భూలోకానికి టాటా, కైలాసానికి బాట, వైకుంఠానికి మేట, ఆ మేటే బోడిగాడి తోట. బోడిగాడి తోటకి వెళ్తే లైఫ్ ఎండ్, సిటీ కూడా ఎండ్. అందరికీ ధన్యవాదములు. జై భీమ్ మరియు నీళ్ళాలు వందనములు. ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, క్రీడాకారులకి అన్నింటిలో చదువులో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, చట్టసభల్లో కానీ భాగస్వామ్యం కల్పిస్తున్నారు. కవులకు కళాకారులు కూడా చట్టసభలో భాగస్వామ్యం కల్పించాలని నేను ఎమ్మెల్సీకి అలాగే రాజ్యసభ ఎంపీకి ప్రయత్నం చేస్తున్నాను నా సాహిత్యం ద్వారా. మీరు కూడా అలా ప్రయత్నం చేయాలంటే ఒక ప్రొఫైల్ తయారు చేశాను, నన్ను సంప్రదించవచ్చు. అందరికీ ధన్యవాదములు.